ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా ఉత్సవాలను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. నవరాత్రోత్సవాలు, వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి పూజలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. గవర్నర్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు చింతల రామచందర్ రెడ్డి కూడా ఈ పూజలో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ఎప్పటిలాగానే గణేశుని పూజలు అయితే ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే పాల్గొంటూ ఉన్నారు. రాత్రి నుండే గణేశుని దర్శించుకొని భక్తులు వెళ్తూ ఉన్నారు. క్యూ లైన్లలో ఏమాత్రం రద్దీ లేకుండా ఎప్పటికీ సాఫీగా దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అంటే గతంలో కంటే ఈసారి ఎలా ఉన్నాయి అని చెప్పేసి భక్తులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుండి వచ్చారు? బెంగళూరు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? బాగా చేసినారు, వెరీ గుడ్ అరేంజ్మెంట్స్. లేదు, ఇదే తొలిసారి, ఫస్ట్ టైం చూడాలా. మళ్ళీ వెంటనే అయిపోయింది, లైన్లో ఏం లేదు, ఇంకా రష్ కాలేదు, వస్తుంది మళ్ళీ రష్ అవుతుంది. మీరు చూస్తే మాత్రమే ఈసారి 7 నుంచి 8 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో మహాప్రసాదం కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. భక్తులందరికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. లాస్ట్ టైం కంటే ఈసారి భక్తులు ఎక్కువ వస్తారని భావిస్తున్నాం కాబట్టి క్యూ లైన్లు అనేది కూడా ఒక 3-4 లైన్స్ పెంచడం జరిగింది. బ్యారిగేటింగ్ మీరు చూస్తే మాత్రం బ్యారిగేటింగ్ కానీ మొత్తం అన్ని ఈసారి సిస్టమేటిక్గా జరగడం జరిగింది. భారీ నుంచి అతి భారీ పబ్లిక్ రావడం ఈసారి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈసారి 69 అడుగులు గణేశుడు, 71 సంవత్సరం ఈసారి ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగబోతుంది. గవర్నమెంట్ తరఫున ఈసారి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ప్రతి ఒక్క సహకారము అందే విధంగా చేసింది. ప్రసాదాలు కానీ, మంచినీటి సప్లై కానీ, బ్యారిగేడ్స్ కానీ, దాంతోపాటు పోలీస్ సిబ్బంది కూడా ఎవరికి అడ్డంకులు కాకుండా, ఏమి ఇబ్బందులు జరగకుండా అంబులెన్స్లు, ఇక్కడ హాస్పిటల్ కూడా ఎనీ టైం 24 అవర్స్ వర్క్ చేసేటట్టు డాక్టర్స్ ఉండేటట్టు గవర్నమెంట్ ఈసారి బాగా అరేంజ్ చేసింది. దాంతోపాటు ఇంతకుముందే గవర్నర్ గారు వచ్చారు, ఫస్ట్ పూజ గవర్నర్ గారు చేశారు. వారితో పాటు అధ్యక్షులైన దానం నాగేందర్ గారు, స్థానిక ఎమ్మెల్యే పున్నం ప్రభాకర్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి గారు వచ్చారు. అందరు ఐకమత్యంగా అందరం కలిసి, బస్తీ వాసులు, కమిటీ వాసులు అందరం కలిసి చాలా బాగా ఈసారి పూజలు జరిగినాయి. కొద్దిగా వర్షం పడ్డది కాబట్టి కొద్దిగా భక్తులు తక్కువ ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు వర్షం షెడ్స్, ప్రతి లేన్లో కూడా వర్షం పడ్డా తడవకుండా షెడ్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ తరఫున. ఈసారి ఏం పేరన్నా మీ పేరు? రాఘవేంద్ర. ఎక్కడ నుండి వచ్చారు? రామంతపూర్. దర్శనం అయిపోయింది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు అంతా బాగానే ఉన్నాయి. వర్షం వచ్చినా కూడా మన పోలీసు సిబ్బంది అందరూ సహకరిస్తున్నారు జనాలకి. సో జనాలు కూడా మనమందరం వాళ్ళకు కోఆపరేట్ చేస్తే ఇంకా బాగా అరేంజ్మెంట్స్ అంతా బాగా నడుస్తుంది. సో ఇప్పుడైతే బాగానే అనిపించింది, దర్శనం బాగానే ఇచ్చాడు గణపతి. సో ఈసారి 69 ఫీట్ అని అంటున్నారు. సో ప్రతి ఇయర్ డిఫరెంట్ దీంట్లో థీమ్తో వస్తున్నారు, చాలా బాగుంది. సో ఇంకా ముందు చూడాలి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ ఉంది, మంచి 1 నెంబర్ ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చాను, ముంబైలో ఉంటాయి, ఫస్ట్ టైం వచ్చిన ఇడికి ముంబై నుంచి వచ్చాను, ఫస్ట్ టైం వచ్చాను. అట్లా ఉండేది ముంబైలో చూడాలని కాసి పొద్దున నుంచి వచ్చిన, పొద్దున వర్షంలో కూడా వచ్చేసాను రావాలని వచ్చి చూడాలని. ఎక్కువ ఒక 10 మినిట్స్ అంతే, 10 మినిట్స్ వెంటనే అయిపోయింది, దర్శనం మంచిగా అయిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. ముంబై లాగా సేమ్ ఉన్నది. ముంబైలో ఎట్లయితే లాల్బాగ్ దగ్గర సేమ్ అదే టైప్ ఉన్నది, చూద్దానికి అట్లనే ఉన్నది. ముంబై లాల్బాగ్ చదివితే ప్రతి సంవత్సరం వెళ్తాం, మళ్ళీ వెళ్ళిపోతున్నా, అక్కడ చూసుకుంటే ఇటు రావాలని చూడాలని వచ్చిందండి. అట్లా మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఫ్యామిలీతో వస్తా. ఇప్పుడు వర్షం ఉందని నేను సింగిల్ వచ్చాను. అట్లా వస్తా, కంపల్సరీ వస్తానండి. ఓకే. ముందు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ విశ్వశాంతి వినాయకుడు మా ఖైరతాబాద్ వినాయకుడు. ఈ వినాయకుడిని స్థాపించి 70 సంవత్సరాలు అవుతున్నది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు దానం నాగేంద్ర గారు ప్రతి ఒక్క అరేంజ్మెంట్ చేసి పెట్టారు. ఎలక్ట్రిసిటీ కానీ, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, షీ టీమ్స్ కానీ, మళ్ళీ ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అరేంజ్మెంట్ చేశారు మా సారు. దాంతోపాటు ఇక్కడ వచ్చిన మీడియా కానీ, మరి ఇతర పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, వారికి ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ప్రతి ఒక్కరికి అరేంజ్మెంట్ చేశారు మా ఎమ్మెల్యే గారు. వాటితో పాటు ప్రతిరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన భక్తులకు ఉచితంగా ప్రసాదం, ఒకరోజు పులిహోర, ఒకరోజు లడ్డు, ఒకరోజు
దద్దోజనం ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ మా ఎమ్మెల్యే గారు అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా మంచిగా కంట్రోల్ చేసి ప్రతి ఒక్క భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఖైరతాబాద్లో గతంలో కంటే ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారన్న ఉద్దేశంతో ఈసారి క్యూ లైన్లు కూడా 3-4 క్యూ లైన్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేశాము. సో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్ట్రిక్ సిబ్బంది వైద్య సిబ్బందిని కూడా స్థానికంగానే వాళ్ళకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళను ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర భక్తులకు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళను కూడా స్థానికంగా ఉంచడం జరిగింది. సో మొత్తంగా ఇక్కడ లింగంపల్లి పరిగి దగ్గర లింగంపల్లి దేవుంది బాగుంది. 10 సార్లు వస్తా నేను, 10 సార్లు వస్తా. ఓ గంట 2 గంటలు. పూజ అయితే ఇప్పుడు గవర్నర్ గారు వచ్చారు, నాగేందర్ గారు, పొన్నం గారు, చింతల గారు, అనిల్ గారు, వీళ్ళు పెద్దవాళ్ళతో ఇప్పుడే మొదటి పూజ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మెయిన్ పూజ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకొక ½ an hourలో కంప్లీట్గా పూజ అవుతుంది. భక్తుల దర్శనార్థం కూడా అందరినీ ఎలో చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో హైదరాబాద్లో గతంలో కంటే ఈసారి అత్యంత వైభవంగా వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని స్థానికులు చెప్తా ఉన్నారు. భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు మాత్రం పటిష్టంగా తీసుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు, భక్తులు కూడా సహకరిస్తున్నారు. ఎట్లాంటి సంఘటనలు జరగకుండా, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు ఏమాత్రం క్యూ లైన్లో వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు వినాయకుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నామని భక్తులు కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్, కర్ణాకర్, మెట్రో టీవీ, హైదరాబాద్.